హాయ్ అందరికీ. ఈరోజు అయితే సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. వారానికి ఒక్కసారైనా ఇలా రెసిపీ చేసి పిల్లలకు పెట్టండి. కొంచెమైనా అంటే కంటిన్యూగా ఎలా చేస్తూ ఉంటే వాళ్ళకే ఫేవరెట్ అయిపోతుంది. మా పిల్లలకైతే ఇలా ట్రై చేసి పెడతాను. చాలా హెల్దీ కదా ఆకుకూరలు. అస్సలు తినని పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏదో ఒక రోజు కంటిన్యూగా పెట్టడం వల్ల అంటే వీక్లీ 2-3 టైమ్స్ అలా పెడుతూ ఉంటే వాళ్ళే ఇష్టంగా తినడానికి అలవాటు పడిపోతారు. ఇక్కడైతే నేను 20 రూపీస్ ఒక ఎక్కువ ఏం కాదండి, 20 రూపీస్ పాలకూర, తోటకూర, చుక్కకూర ఫ్రెష్గా ఉన్నాయి. ఆకుకూరలు అయితే తీసుకొని వచ్చిన మరుసటి రోజే చేస్తాను. ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ తోటకూర మంచిగా ఆకులన్నీ తీసేసుకున్నాను. పాలకూర, చుక్కకూర మంచిగా కొంచెం కాడలు కట్ చేసి నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక్కొక్క ఆకుకూర అయితే అస్సలు తినడానికి ఇష్టపడరు. అందుకని ఇలా నేను ఖచ్చితంగా ఆకుకూర ఎక్కువ చేయాలి అంటే ఈ 3 కలుపుతాను. ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. కొంచెం మగ్గిన తర్వాతకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆకుకూరలు మట్టి ఎక్కువగా ఉంటాయి, మంచిగా కడుక్కోవాలి. ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. ఫస్ట్ అయితే నేను తోటకూర వేస్తున్నాను, మొత్తం చేసేస్తాను. మంచిగా ఆఫ్టర్నూన్ నైట్కి ఇలా అయిపోతుంది అన్నట్టు. అలా ఆకుకూర తీసేసుకొని డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. మనకి ఆకుకూరలన్నిటిలో తోటకూర కొంచెం టైం పట్టిద్ది ఉడకడానికి. అందుకే నేను ఫస్ట్గా తోటకూర కొంచెం ఉడికించుకున్న తర్వాతకి పాలకూర కూడా వేసేసుకున్నాను. ఫాస్ట్గా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకోవాలి. పాలకూర కూడా త్వరగానే ఉడికిపోతుంది. ఇంకా చుక్కకూర చెప్పాల్సిన అవసరం లేదండి, అలా మూత పెట్టేసరికి ఉడికిపోతుంది. కొంచెం సాల్ట్ వేసాను. మనకి ఆకుకూర ఒక్కటే చేస్తున్నప్పుడు ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు. ఆకుకూరలో కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి కాస్త పడుతుంది అంతే. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా వచ్చేస్తుంటాయి. వెల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఇలా మనకి తోటకూర, పాలకూర, చుక్కకూర కొంచెం పులుపు ఉండడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఆకుకూరకి. ఇలా మంచిగా ఆయిల్ అంతా బయటికి వస్తున్నప్పుడు కొంచెం కారం, ఎంత స్పైసీ తింటారో అంత కారము, ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు అంతే. కారం ఇలా కాకుండా వెల్లుల్లి కారం వేసినా కూడా బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఇలా కారం వేస్తున్నాను. అంటే వెల్లిపాయలు దంచి ముద్దలాగా చేసి వేస్తే ఇంకా బాగుంటుంది అంతే. మనకి కారము అవి వేసిన తర్వాతకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా మనకు కొంచెం ఆయిల్ బయటకు వస్తుంటే ఉడికిపోయినట్టు. వేడి వేడి అన్నంలో బాయిల్డ్ ఎగ్ పెట్టి నేనైతే మా పిల్లలకి ఇలానే